అందరికీ నమస్కారం. మీ వేణు యాదవ్. ఏందనంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏందనంటే గల్ఫ్ జిందగీ ఎలా ఉంటుందంటే, గల్ఫ్ నుంచి చుట్టి మీద ఎవరైనా వస్తున్నారు అంటే మన ఊరు పక్క పొంటి కానీ, మన డిస్టిక్ వాళ్ళు కానీ, మన సోపతి వాళ్ళు, మన రూమ్ రెంట్ కానీ, రూమ్లో ఉన్నవారు కానీ ఎవరైనా కానీ వస్తురంటే మనం సామాను పంపించడం అనేది జరుగుతుంది. మా వాళ్ళు వస్తారు ఇయ్యరని. అలాంటప్పుడు మనం అక్కడి నుంచి పంపించిన సామాను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేదాకా లగేజ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, మంచిగానే పోతున్నా అని అంటారు. ఇంటికి వచ్చినాక 2-3 రోజులకు ఫోన్ చేస్తే సరే మీ వాళ్ళని రమ్మను ఇస్తామని అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇంటి దాకా వచ్చిర్రు, ఎక్కడున్నారా అని ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పుర్రు అని అంటే, అరే మీ సామాను ఆన్నే ఎయిర్పోర్ట్లో గుంజుకున్నారు, నా సామాను కూడా పోయింది, మీ సామాను మా సామాను అంతా ఎయిర్పోర్ట్నే లగేజ్లో గుంజుకున్నారు, లగేజ్ ఎక్కువైందని పారేసిరు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా ఎవరికైనా జరిగిందా? ఇది నాకు జరిగిన విషయము మీకు చెప్పడం అనేది జరుగుతుంది. గల్ఫ్లో ఇలాంటి మోసాలు కూడా జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ వేణు యాదవ్.